శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం పరిశుభ్రమైన మున్సిపాలిటీ దిశగా అడుగులు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. మకాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన చైర్మన్ మనాలి ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయి ఉంది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. హన్మకొండ నగరంలో నూతనంగా ఏర్పడిన కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హన్మకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొలుగురి సుగ్నాకర్ రెడ్డి, అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రాసారి, కోశాధికారి చింతల నాగరాజు, నరహరి, ఇంద్రసేన రెడ్లను ఎన్నుకున్నారు. సుగ్నాకర్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులకు హాస్టల్స్ ఓనర్స్ అయిన తాము తల్లిదండ్రులుగా వ్యవహరించి వారి బాగోగులు చూసుకుంటున్నామని అన్నారు.
కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వందలాది మంది ఉన్నారని త్వరలో నగరంలో మిగతా హాస్టల్స్ ఓనర్స్ ను సంప్రదించి అర్హులకు సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్ లో సభ్యత్వం కావాలంటే అసోసియేషన్ లో ఉన్న నియమ నిబంధనలను పాటించిన హాస్టల్స్ కు మాత్రమే సభ్యత్వం ఇస్తామని తెలిపారు. హాస్టల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అసోసియేషన్ కు భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. కూడా ఏదో పెద్దగా చేసి కూడా మా పైన అభాండాలు చేస్తే అది చాలా బాధాకరంగా ఉండి మేము ఈ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక బలిష్టంగా దీన్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలను మా పిల్లలుగా భావించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ను కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక 100 మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ ట్రైసిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ప్లేస్ ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము. అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా 9:30-10 గంటల లోపే మ్యాక్సిమం తాళాలు వేసి అవి ఖండించి, ఎందుకంటే మనం తప్పు చేయొద్దు, వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది. మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీరు ఈ టైంకి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ పేరెంట్స్కి తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకి తగ్గించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేయడానికే ఈ అసోసియేషన్ ప్రయత్నం వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి రావద్దు అనే ఈ యొక్క పకడ్బందీగా మిగింది. మొన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఫేక్ అని మాత్రం మేము చెప్పలేము. సరే, కొన్ని ఉండవచ్చు. రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిపి దగ్గర తీసుకుపోవడమా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా యొక్క సభ్యత్వం ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్ ఈ బిల్డింగ్ హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. వాళ్ళ తరఫున డిస్టర్బెంట్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము, సిపి దగ్గరికి పోవడము, సిఐ దగ్గరికి పోవడం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 350 హాస్టల్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిలో పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే. మనమున్నాము, మన దగ్గరికి రండి, మన విధి విధానాలు ఇవి ఉన్నాయి, దీన్ని ఫాలో చేయండి. ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము. మా పాటించని వాళ్ళకు ఆ రూల్స్ అనేది వర్తించము. వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి సిపి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. రామరాజ్యం మళ్లీ వస్తుందని, దేశంలో వైపరీత్యాలన్నీ పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుకు వెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతం నరేందర్ అన్నారు. భద్రకాళి దేవాలయంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పేరు ప్రత్యేకతలు గడించిన నరేందర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న కాలమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉందని, ఈ రంగంలో పరిశోధనలతో ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా వరంగల్ మీద దృష్టి పెట్టి వరంగల్ యువతకు కూడా చేయూతను అందించాలని ఆశ లైన్ ఉన్నదయ్యా, వాళ్ళు కోపడతారు. రండి, మీకు ఫోన్ నాకు
స్వామి మాతా కే అమ్మా కార్తీలు ఈ గుండీలో లేయచ్చమ్మా దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ AI అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ AI వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడతారు అంటున్నారు అంటే, మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి AI కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న, అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో, చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీకి కనెక్ట్ చేసి, ఎట్టి పరిస్థితులలో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ కన్నా ఈ టెక్నాలజీ బాగుంది అని అందరూ బలంగా నమ్మే ఒక దేశీయ సాంప్రదాయ పద్ధతి. అంటే ఒక భువనేశ్వరి మాత ఎలానైతే తను అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చేస్తున్నదో, సెన్సార్లు కనబడుతున్నాయా? అఖిలాండ కోటి మీకు లైవ్ డెమో చూపెడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండాలని వెళ్తుందో దాన్ని డీకోడ్ చేసి మనం అట్లనే ఒక మంత్రిని, ఒక పూర్తిని, వారాహి, ఎందుకు ఒక అమ్మవారిని అష్టాదశ భుజ చండీని అక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల శతచండీ చేసుకొని 12 నెలల తర్వాత పూజారిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన దేవాలయాలు, నదులు, పుణ్యతీర్థాలు దర్శించి మా స్వగృహంలో మక్తపల్లిలో నవచండీ అనే ఒక సంకల్పం చేసుకున్నాము. శ్రీ 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 భారతీ తీర్థ జగద్గురుల వారి పరిపూర్ణ కటాక్ష అనుగ్రహాలతో వారి చేతితోనే మంత్రాక్షలు ఇక్కడికి పంపించి సంకల్పం చెప్పించి, ఒక 8 గంటల ముందు మనకు ఒక 1000 మంది పూజారులు కావాలి, మనము 1,00,000 చేయాలి అంటే 10 ఆయుధాలు చేయాలి. 10 ఆయుధాలు నవాసి వచ్చేసి ఇప్పుడు అమ్మవారి దర్శనాలు చేపిస్తున్నాము. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గణపురం మండలం మైల్హారం గుట్టలపై 60 ఎకరాల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 2వ ఇండస్ట్రియల్ కారిడార్ గా భూపాల్పల్లి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. అభివృద్ధి
రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు గారు విచ్చేశారు. మా నిర్మలక్క గారికి మా సోదరుడు పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయి ప్రజల్లో సేవకుడిగా పనిచేసిన శాసనసభ్యులు నాగరాజు గారికి, అదేవిధంగా మంత్రి వర్యులకందరికీ ఘనంగా గజమాలతో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చిత్రీకరించారు. వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన, ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎం శోభన్ బాబు హాజరై ప్రసంగించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ పాఠశాల చైర్మన్, డాక్టర్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచే వస్తున్నారు అంతే కదా. మీ ఊర్లో ఎలాంటి గాజా, మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, 1.5 మంత్ అవుతుంది. దానికి సంబంధించి మన జిల్లాను, మన తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో, ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటుందని చెప్పి కొంతవరకు ఒకరిద్దరు, అందరూ అయితే నేను చెప్పట్లేను, ఒకరో ఇద్దరు అలా కూడా దానికి అలవాటు పడొద్దనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ మాదక సిద్దిపేట ఓయూ పీజీ కాలేజ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సుమారు 160 మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుర బాలికల హాస్టల్స్ లో వార్డెన్స్, వాచ్మెన్స్ దిక్కులేరని మండిపడ్డారు. రాత్రి వేళల్లో తాగుబోతులకు కాలేజ్ హాస్టల్ మైదానాలు అడ్డగా మారాయని, ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులను కలుపుకునే చెలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మాకు మీడియా లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అయితే మాకు మా జూనియర్స్ పైన ఇప్పుడు ఆ హాస్టల్ మేస్ ఉపయోగపడుతుంది. హాస్టల్ మేస్ ఖచ్చితంగా మాకు రావాలి, లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం, మీకు ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇంక ఇబ్బంది పడుతుంది. మళ్ళీ పక్కన బాయ్స్ వస్తుంది, మాకు ఒక సెక్యూరిటీ ఉండదు. ఒక అతను వచ్చి ఎప్పుడు 7 o'clockకి 7:30కి వచ్చి లాక్ వేసుకొని పోతుంది. ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి, ఒక ఆంటీ ఉంది, తను ఆమె లాక్ వేసుకుంటుంది. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాచ్మెన్ లాగా ఎవరు లేదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళని పార్టీ తీసి మాట్లాడుతున్నారు కాలేజ్లో. చాలా ఇబ్బంది అవుతుంది. 1500 వసూలు చేసినటువంటి పరిస్థితుంది. వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు 4 విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ 4 విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు నడుమ, అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. దీంట్లో ఎంసీజే,
అట్లాగే MBA, తర్వాత MA ఎకనామిక్స్, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు, MA తెలుగు ఇంగ్లీష్, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది. మేము PDSU విద్యార్థి సంఘంగా OU వైస్ ఛాన్సలర్ గారిని 2 డిమాండ్లు చేస్తాను. ఒకటి, మీరు తక్షణమే సిద్దిపేట PG సబ్ సెంటర్ను సందర్శించాలి. 2, దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్, అట్లా ఒక వాచ్మెన్, ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే OU వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట PG సెంటర్ను సందర్శించాలి. లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో OU అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. అనంతరం చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇదే క్రమంలో ఈరోజు పాలకుర్తి మండలం గుడిపల్లి జయహారం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరు ఆడలేదు, రండి తల్లి, రండమ్మా, రండి, మీదే సెంటర్ రండి. ఇంకా మిషన్లు తెచ్చి ఆడోళ్ళని అందరు రమ్మని లోపలికి మంచి కావాలా, మీ అందరికీ మంచి ఉపాధి కావాలా. ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించిన ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మక్కన్ సింగ్ గారి సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్, మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తున్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం. గత 3 వసంతాలుగా ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదంటూ తప్పని పరిస్థితుల్లో రోడ్డెక్కిన జర్నలిస్టులు గత 5 రోజులుగా రోజుకో పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుండి నిరావాదిక నిరాహార దీక్ష శిబిరాన్ని స్థానిక తహసీల్ చౌరస్తాలో గల ప్రెస్ క్లబ్ భవనందు ప్రారంభించారు. వివిధ స్థాయిలో ఉన్న జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాల గురించి జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు, వివరిస్తారు. మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం
ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మమ్మల్ని కనికరించే వారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులను కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కనుపు కలిగేలా చూడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించాం. ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ విగ్రహం వద్దకు వెళ్లి కళా పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది. ఎన్నో ఏళ్లుగా వాస్తవంగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది. రాజకీయ నాయకులు ప్రతిసారి మేము చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు. అందుకోసమే ఇప్పటికైనా మనమందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను వెలికి తీసే మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు? కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులను కాదనుకుంటూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఏ పని చేసినా సంగా జర్నలిజంలో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత 30 సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలాలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము, అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో జైత్యాలలో గత 30 ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు. ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పన్నాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.